C++లో ఫైల్స్లోకి అవుట్పుట్ ఫైల్స్లోకి డేటా ఎలా పంపించాలి, ఫైల్స్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అనేదానికి కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఆ క్లాసెస్ ద్వారా మనం ఫైల్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మరి సిలో అయితే మనం ఫైల్ అనే ఫైల్ అనే ప్రీ డిఫైన్డ్ టైప్ని యూజ్ చేసుకొని ఫైల్స్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ C++లో నంబర్ ఆఫ్ క్లాసెస్ హైరార్కీ ఉంది. వాటి ద్వారా ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ ఒక 3 క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఆఫ్ స్ట్రీమ్, అవుట్పుట్ ఫైల్ స్ట్రీమ్ అన్నమాట. అంటే ఫైల్లోకి ఇన్ఫర్మేషన్ ఎలా పంపించాలి అనేదానికి. అదే ఇంకొక క్లాస్ చూసినట్లయితే ఇఫ్ స్ట్రీమ్, ఫైల్లో నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అందుకని ఇఫ్ స్ట్రీమ్ ఇన్పుట్ ఫైల్ స్ట్రీమ్ అన్నమాట. అదే ఫైల్లోకి ఇన్పుట్ అవుట్పుట్ రెండిటిని హ్యాండిల్ చేయాలంటే ఎఫ్ స్ట్రీమ్. ఓకే, అంటే ఫైల్లోకి రైట్ చేస్తుంది, ఫైల్లో నుంచి రీడ్ చేస్తుంది, ఆ క్లాస్ అన్నమాట. మరి ఈ క్లాసెస్కి రిలేటెడ్గా నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి కొన్ని ఫంక్షన్స్ ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ ఫైల్ అనే ఫైల్ని ఓపెన్ చేసేదానికి ఓపెన్ అనే ఫంక్షన్. మరి దాని సింటాక్స్ సింపుల్గా ఫైల్ నేమ్ మోడ్. ఏ ఫైల్ మీరు క్రియేట్ చేయాలి, ఏ మోడ్లో దాన్ని ఓపెన్ చేయాలి, అంటే ఇన్పుట్ మోడా, అవుట్పుట్ మోడా, అపెండ్ మోడా అనే దానికి ఇక్కడ నంబర్ ఆఫ్ మోడ్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఏ మోడ్ కావాలో ఆ మోడ్ మీరు మెన్షన్ చేసినట్లయితే ఆ కరస్పాండింగ్ మోడ్లో మీరు ఇచ్చిన ఫైల్ నేమ్ ఓపెన్ అవుతుందండి. ఓకే, అట్లనే క్లోజ్ అనే ఫంక్షన్ ద్వారా మీరు ఒక ఫైల్ని క్లోజ్ చేయొచ్చు. CLOSE క్లోజ్ అనే ఫంక్షన్ అన్నమాట, టు క్లోజ్ ఏ ఆల్రెడీ ఓపెన్డ్ ఫైల్. ఓకే, అట్లనే స్టేట్, ఫైల్ యొక్క స్టేట్ తెలుసుకునేదానికి కొన్ని ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. బ్యాడ్, ఫైల్స్లో నుంచి రీడ్ చేసేటప్పుడు రైట్ చేసేటప్పుడు గుడ్ అయితే గుడ్డా బ్యాడ్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్లో అది రిటర్న్ చేయడం జరుగుతుంది వాల్యూ. అట్లానే ఫైల్ కూడా సిమిలర్గా బ్యాడ్ లాగానే వర్క్ అవుతుంది. కాకపోతే ఫార్మాట్స్లో ఏదైనా ఎర్రర్ ఉన్నా కానీ ఇక్కడ ఫైల్ అనేది దాని వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ EOF, ఎండ్ ఆఫ్ ఫైల్ని రీచ్ అయిందా, ఫైల్ చివరికి రికార్డ్ పాయింట్ వెళ్ళిపోయిందా లేదా అనేది చెక్ చేస్తుంది. నెక్స్ట్ గుడ్, ఈ స్టేట్ ఫైల్ రీడ్ చేసేటప్పుడు గుడ్గా ఉందా లేదా అనేది మనకి ఆ స్టేటస్, గుడ్ స్టేటస్ చెప్తుంది. ఓకే, అట్లనే గెట్ అండ్ పుట్ స్ట్రీమ్ పాయింటర్స్ చూసినట్లయితే టెల్జీ టెల్పి, అంటే ఫైల్లో పొజిషన్ ఎక్కడ ఉంది, రికార్డ్ పొజిషన్ ఎక్కడ ఉంది, కరెంట్ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది చెప్పేదానికి టెల్జీ టెల్పి అనే ఫంక్షన్స్ వాడడం జరుగుతుంది. ఆ పొజిషన్ చెప్తాయన్నమాట. ఆ పొజిషన్ బట్టి మనం ఈజీగా ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకోవచ్చు అనమాట. అట్లానే సీక్ పి, మనం ఏ పొజిషన్కి వెళ్ళాలో ఫైల్లోకి ఆ పొజిషన్ మెన్షన్ చేసినట్లయితే ఫస్ట్ రికార్డా, సెకండ్ రికార్డా, లేదంటే బిగినింగ్కా, ఎండింగ్కా, కరెంట్ రికార్డ్ పొజిషన్ అనేది ఆ పొజిషన్ మెన్షన్ చేసినట్లయితే ఆ పొజిషన్ బట్టి మనం నెక్స్ట్ రికార్డ్స్ని రీడ్ చేసేదానికి కానీ లొకేట్ చేసేదానికి కానీ
యూజ్ అవుతాయండి ఈ రెండు seekg అండ్ seekp అనే ఫంక్షన్స్. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ద్వారా మనం ఫైల్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అయితే మీరు ఫైల్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఆల్రెడీ సిలో చూసిన విధంగానే ఇక్కడ రెండు రకాల ఫైల్ సిస్టమ్స్ మెయిన్గా మనం తీసుకుంటాం. ఒకటి సీక్వెన్షియల్ ఫైల్, రెండు ర్యాండమ్ ఫైల్. సీక్వెన్షియల్ ఫైల్లో ఏమో క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఒక ఫార్మాట్ అంటూ లేకుండా, లేదంటే లైన్ బై లైన్ వితౌట్ ఎనీ ఫార్మాట్ సింప్లీ వి విల్ రైట్ ఇన్ఫర్మేషన్ టు ద ఫైల్. ఫైల్లోకి సింపుల్గా రాసేయడం జరుగుతుంది, ఎటువంటి ఫార్మాట్స్ ఉండవు. రీడ్ చేసేటప్పుడు కూడా బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ నుంచి రీడ్ చేయడం జరుగుతుంది సీక్వెన్షియల్ ఫైల్లో. మరి ఇది ఈజీ మెథడే, కానీ సీక్వెన్షియల్ ఫైల్లో డేటా మెయింటైన్ చేయడం, డేటా రీడింగ్, యాక్సెసింగ్ అంతా కూడా స్లో అవుతాయి. అదే ర్యాండమ్ ఫైల్లో చూసినట్లయితే మీరు ఒక స్ట్రక్చర్ ప్రకారం, ఒక ఫార్మాట్ ప్రకారం రికార్డ్ బై రికార్డు డేటాని స్టోర్ చేస్తారు. రీడ్ చేయడం కూడా రికార్డ్ సైజు ఉంటుంది, ఆ సైజుని బట్టి ఏ రికార్డ్ పొజిషన్ కలిసి ఉంటే ఆ రికార్డ్ పొజిషన్ ఈజీగా రీచ్ అయ్యి మీరు ఫస్ట్ నుంచి సీక్వెన్షియల్ ఫైల్లో లాగా ఫస్ట్ నుంచి రీడ్ చేయాల్సిన అవసరం ర్యాండమ్ ఫైల్లో ఉండదు. కాబట్టి రికార్డ్ పొజిషన్ని ఈజీగా రీచ్ కావచ్చు. పర్టికులర్ ఫార్మాట్ అంటూ ఉంటుంది ర్యాండమ్ ఫైల్స్లో. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మనం ఈ ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది